కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ప్రధానోపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని భయంతో తోటి విద్యార్థులకు విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరో 4 విద్యార్థులపైన ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థినిల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి నిలదీశారు. ఈ విషయం జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యుల వద్దకు చేరటంతో విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలటంతో ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయనకు రాజీ కుదర్చడానికి సహకరించిన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు సిఐ కృష్ణ తెలిపారు. దేశాయిపేటలో జరిగిన సంఘటన మీద విచారణ నిమిత్తం పాఠశాలను సందర్శించడం జరిగింది. వచ్చి విద్యార్థులు 9th to 10th విద్యార్థుల్ని సెపరేట్గా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిసి విచారించడం జరిగింది. ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఉపాధ్యాయ బృందాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే శనివారం జరిగిన సంఘటన మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు విచారణ తీసుకోవడం జరిగింది. విద్యార్థి ఆరోపణలు చేయడం జరిగింది. అయితే విద్యార్థి ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులు కూడా అడిగినప్పుడు ఆ విద్యార్థులు కూడా ఇట్లా చేశారు, సార్ ఈ విధంగా మిస్బిహేవ్ చేశారని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేశాయిపేటలో జరిగిన సంఘటన మీద విచారణ నిమిత్తం పాఠశాలను సందర్శించడం జరిగింది. వచ్చి విద్యార్థులు 9th to 10th విద్యార్థుల్ని సెపరేట్గా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిసి విచారించడం జరిగింది. ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఉపాధ్యాయ బృందాన్ని కూడా బాన్సువాడ మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు అదే స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఈ విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. దాంట్లో ఆ విషయం తెలిసిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు, వాళ్ళ విలేజ్ ఎల్డర్స్ మరియు స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి కూడా కొంతమంది వెళ్ళి దాన్ని మధ్యవర్తులుగా మాట్లాడి రాజీ కుదర్చడం జరిగింది. ఇందులో క్లియర్గా అమ్మాయి మైనర్ గర్ల్ కాబట్టి మనకు ఇందులో పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది. ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ అనేది కుదర్చవద్దు. ఈ విషయంలో తర్వాత పోలీసులకు సమాచారం తెలియడంతో అమ్మాయి మరియు అమ్మాయి తల్లిదండ్రుల్ని మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ సహకారంతో వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారు ఏం జరిగిందో నిజాలు బయటికి రాబట్టడం జరిగింది. బాన్సువాడ మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు అదే స్కూల్లో